మావ మావ నీతో కొంచెం రహస్యమైన పని పడింది మావ. రహస్యమా? ఏమిట్రా రాస్కల్, ఏం చేసుకొచ్చావు? చచ్చా అదేం కాదు కానీ ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించింది. మళ్ళీ ఆ డిపార్ట్మెంటే అంటాడు. అసలు ఏమిటి విషయం? నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి మావ. బుద్ధుందా లేదా? పెళ్ళి అవ్వకుండా ఆపరేషన్ ఏమిట్రా? ఆపరేషన్ చేయించుకుంటే 100 రూపాయలు ఇస్తారట కదా. నేను ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను మావ. మా నాన్నలాగా ఎవరి మీదో ఒకరి మీద వాలిపోవడం నాకు ఇష్టం లేదు. ఇంటర్వ్యూ ఖర్చుల కోసమని ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాను. చెయ్యి మావ ప్లీజ్. ఇందా తీసుకో. నీకు ఊరికి ఇవ్వట్లేదులేరా, నీ బాధ్యత నువ్వు తెలుసుకున్నందుకు బహుమతిగా ఇస్తున్నాను. తీసుకో. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అబ్బబ్బబ్బా, ఏమిటే ఇది? పాలు పంచదార లేకుండా ఒట్టి డికాషన్ ఎలాగే తాగేది? ఆరోగ్యం కోసం అప్పుడప్పుడు చేదు కూడా మింగుతుండాలి. తీసుకోండి. దండాలండయ్యా. ఓ వెంకటరెడ్డి, ఏమిటి? సామాన్లు అట్టుకొచ్చానండి. ఆహా, లోపల పెట్టించు. అమ్మగారు పొట్టుగదిలో పెట్టించుకుంటారండి. ఏ కొట్టుగా 5 వాటాలేసి మా వాటా పైకి పంపించు. వాటాలా? ఏనాడైనా వాటాలు వేసుకోవడం అనేది ఈ ఇంట్లో జరిగిందటండి అమ్మాయి గారు? ఇప్పుడు జరుగుతోంది వెంకటరెడ్డి. ఏ ముహూర్తాన పోయినసారి బత్తాయికాయల వాటాలు వేస్తానన్నావో ఇప్పుడు మా కుటుంబం బత్తాయి తొనల్లా విడిపోయాం. ఎవరి వాటాలు వారికి విడదీసిచ్చి. మిస్టర్ వెంకటరెడ్డి, నేను డాల్డా వాడతాను. వేరుశనగ నూనె అక్కర్లేదు. మా మాట వేరుశనగ నూనె. వీళ్ళు ఎవరికైనా కావాలంటే ఇచ్చేసి డబ్బులు అడిగి తీసుకో. క్యాష్. అట్టాగేనా? అయ్యగారు, ఈ సంవత్సరం పత్తి పంట తాలూకు ఆదాయం అండి. సామాన్లు లోపల పెట్టిస్తానండి. అలాగే. మా అన్నయ్య ఎవరా? ఆ మాట అడగడానికి నువ్వెవరే? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా ఆయన ఒక్కడే తీసుకున్నాడంటావా? నాలుక చీరేస్తాను. మనకు కావాల్సిన ప్రతి పైసా మీ పెద్దలే అడగాల్సిన కర్మైతే. మా అన్నయ్యని డబ్బులు అడగడం నీ కర్మగా ఉందా? అనసూయ, నువ్వు ఎన్నన్నా భరిస్తాను గాని మా అన్నయ్యని ఒక్క మాట అన్నావో చంపి పాటేస్తాను. బీ కేర్ఫుల్. ఇదిగో సామి చేయి చేసుకుంటారు కదా. ఇన్నేళ్ల కాపురంలో ఒక్కసారి కూడా లేంది. ఈ ఏళ్ళ మీ పెద్దనే గారి మాట వచ్చేసరికి ఆ బాడీ గారి పట్టు కొడతారా? కొట్టండి, తప్పండి. ఉమ్మడి కుటుంబంలో ఆడ మనిషి హత్య అని పేపర్లో పెద్ద అక్షరాలతో పడతాయి మీ పేర్లు. అప్పుడు గాని మీ కడుపు పడ్డ చల్లారదు. ఏమిట్రా నువ్వు చేసిన పని? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? అవును, నా ఇష్టం. అది నా పెళ్ళం. కొడతాను, చంపుతాను. అడగడానికి మీరెవరు? ఈ ఇంట్లో మీకున్న స్థానం ఏమిటి? మీ అధికారం ఏమిటి? మీ బోడి పెత్తనం ఏమిటి? పొలాల మీద వచ్చే ఆదాయం అంతా మీరొక్కరే తీసుకుంటారా? మా గురించి ఆలోచించారా? మా భవిష్యత్ అంటే బాధ్యత ఉందా మీకు? మా పిల్లల గురించి ఎప్పుడైనా మీరు పట్టించుకున్నారా? కానీ ఆవిడ గారికి కావాలండి ఇవన్నీను. ఆవిడ గారికి కావాలి. అందుకే మేము కొట్టుకుంటాం, చంపుకుంటాం, సర్వనాశనం అయిపోతాం. మీరెవరండి అడగడానికి? మీరెవరండి? అదేంటండి, బాగోలేదా? బాగుంటే ఎందుకు కూసేస్తాను? నీ వంట నాకు నచ్చడం లేదు శారదా. నన్నేం చావమంటావా? చిన్నప్పటి నుంచి పెద్దదన వంటకు అలవాటు పడ్డాను. అవునులేండి, పొరిగింటి పుల్లకూర రుచని మీకు సిగ్గేటి లేదు. కట్టుకున్న పెళ్ళాన్ని చులకనగా చూడటానికి. చులకనని బరువని కాదు. చూడు, దీన్ని నువ్వు చపాతీ అంటావు. దీన్ని కెమికల్ అనాలిసిస్ పంపినా ఇదేమిటో చెప్పడం బ్రహ్మతరం కాదు. నన్ను క్షమించారదా, నాకు ఆకలిగా లేదు. సరే, టిఫిన్ తినకపోతే పోయారు. మధ్యాహ్నం లంచి యాదగిరి చేత పంపించమంటారా? మీరే వస్తారా? అక్కర్లేదు, అక్కడే ఏదో తినేస్తాలే. ఏరా ప్రసాద్, నువ్వు
ఏమీ తినకుండా వెళ్తున్నావా? పదండి క్యాంటీన్కి పెడదాం. పదండి. చదువు భోంచేసావా? చేశానులే. భలే వాడివయ్యా ఆంజనేయులు. మన ప్రసాదికేమిటయ్యా, అన్నపూర్ణ లాంటి వదిన గారున్నారు, నవకాయ పిండి వంటలతో వండి వడ్డిస్తారు. ఇక శ్రీరామచంద్రుడు లాంటి అన్నగారున్నారు, చల్లగా దీవిస్తారు. ఇక మనవాడు కోర్టుకొచ్చి బల్లగుద్ది కేసులు మరీ జయిస్తున్నాడు అంటే వారి చల్లని దీవెనలేనయ్యా. ఇక మనకే ఉన్నారు ఫ్యామిలీస్. కోర్టుకి పెడుతున్నామంటే చాలు, ఒకటే కారాలు మిరియాలు చెడిచెట్టలు పటపటలు. నాయనా ప్రసాదు, మేము అలా క్యాంటీన్కి వెళ్ళి 4 మెతుకులు కతికి వస్తాం. నీలాంటి అదృష్టం మాకు పట్టలేదు కదయ్యా. ఏమిటన్నయ్యా ఇది? భోజనం రా. రే ప్రసాద్, మన ఇద్దరం కలిసి కూర్చుని భోంచేసి అన్నాలేంద్రా. నీకు ఇష్టమైనవి దోసకాయ పప్పు, బెండకాయ వేపుడు మీ వదిన స్వయంగా చేసిందిరా. నేను ఇక్కడ క్యారియర్ తెస్తున్నట్టు మీ వదిన కూడా తెలియదు. అన్నట్టు మీ ఆవిడ కూడా చెప్పకు. 1 గంట అయింది, వెళ్ళి చేకట్టుకున్నా భోంచేద్దాం. వెళ్ళు వెళ్ళు. రే, ఆవకాయ కూడా ఉన్నట్టుందిరా. ఏంటన్నయ్య అలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా, నడిచిస్తుంటేను చెప్పులో రాయి ఒకటి ఇరుక్కుంది, చెవిలో ఒకటే రొద, దుమ్ము ధూళి కదా, కంట్లో నలుసేదో పడ్డట్టుందిరా. నేను వెళ్ళి మొహం కడుకొస్తాను. ఏమిట్రా అలాగే కూర్చున్నావు? తిను. నువ్వు తిన్నావా? నేను తర్వాత తింటాలే, నువ్వు తిను. తినన్నయ్యా.